హే ఎవ్రీవన్, ఇవాళ అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా మిన్నుగడికి చిట్టి ఫ్రెండ్ వచ్చాడు. సో పుట్టి 2 వీక్స్ అవుతుంది. మాకు వీకెండ్లోనే టైం ఉంటుంది. పైగా అది చాలా దూరం అనమాట. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆల్రెడీ మేము మౌంట్ సెరాట్కి వెళ్ళినప్పుడు అందరం కలిసే వెళ్ళాము. సో వెళ్ళే దారి కూడా కొంచెం డిఫరెంట్. అంటే ఇక్కడ లోకల్ కార్డే వాడేస్తామన్నమాట. టికెట్కి అయితే అక్కడ కొంచెం వేరేది తీసుకోవాలి. సో వెళ్ళే రూట్ అవన్నీ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్ అన్నమాట, లోకల్ ట్రైన్స్ కాకుండా. స్పెషల్ టికెట్ తీసుకోవాలంటే ఇలా ఉంటాయి మిషన్స్. వెళ్తున్న ఏరియా వచ్చేసి సబాదెల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా S2, అది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలి. ఇప్పుడు మేము S2. సో మెట్రో స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇది నార్మల్ దానికంటే కొంచెం డిఫరెన్స్. సిటీకి దూరంగా వెళ్తున్నామంటే ప్లాట్ఫామ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, L7, S1, S2 అన్నీ ప్లాట్ఫామ్ 2 నుంచి ఉన్నాయి 5 వరకు. సో అంతా ఖాళీగా ఉన్నారు, ఈ పక్క ఎవరు వెళ్ళరని చేసామన్నమాట. ప్లాట్ఫామ్ 3కి ఏరియా సబాదెల్. సో ఆల్రెడీ ఒక ట్రైన్ ఉంది. ట్రైన్స్ కూడా కొంచెం స్పెషల్గా ఉంటాయి సీట్స్ అవి. సో లాంగ్ జర్నీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ టికెట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఇదైతే లోకల్లో తిరగడానికి జోన్ 1 అనమాట ఇదైతే. సో అదే జోన్ 2కి వెళ్తున్నామంటే ఇలా ఉంటుంది. టికెట్ సపరేట్గా తీసుకున్నాం కదా ఇప్పుడు, అదనమాట. సో మున్సిపాలిటీ కూడా డిఫరెన్స్ కదా, సో అందుకని. ట్రైన్ వస్తుంది చూడండి, S2 బార్సిలోనా. అవుతున్నాం. అంత ఖాళీ ఉంది చూడండి. స్పెషల్ సీట్స్ ఇవన్నీ. సో ప్రెగ్నెంట్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, అన్నిటికీ. ఇంత చిన్నది. అలాగే ఇక్కడ స్టాలర్ పెట్టుకోవడానికి కూడా చూడండి ఎంత స్పేసియస్గా ఉందో ప్లేస్. ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఇలా అన్నమాట. ఇక్కడైతే ఒక లెవెల్ అనమాట ఇదంతా. సో మిడిల్లో ఒక డోర్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో లెవెల్ అన్నట్టు. సో లోకల్ ట్రైన్కి అయితే అలా డోర్స్ ఉండవు, ఓపెన్లోనే ఉంటాయి. కొన్నిటికి మాత్రం డోర్స్ ఉంటాయి. జనాలు వీకెండ్ని బాగా యూజ్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ చూడండి, సైక్లింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఇలా సైకిల్ తీసుకొని వచ్చి సిటీ అవుట్స్కట్స్లో. అండ్ అలాగే కొందరు ట్రిప్ వేసుకుంటూ ఉంటారనమాట, కొందరు బీచ్ దగ్గర. సో వీక్లో ఎంత కష్టపడ్డా కూడా 2 డేస్లో బాగా ఎంజాయ్ చేస్తారనమాట వీళ్ళు. అందుకే స్పెయిన్లో సాటర్డే, సండే అనేది హాలిడే ఇచ్చేస్తారు. అందరు ఖాళీ అయిపోయారనమాట. మేమే ఉన్నాము, ఇంకొక పర్సన్ ఉన్నాడు. మిడిల్లో వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాము. మామూలుగా అయితే మేము మిడిల్లోనే కూర్చునే వాళ్ళం ఇంతకు ముందు, కాబట్టి అది ట్రైన్ దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ మా ఫ్రెండ్ హౌస్కి ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళాక చూద్దాము. సో దిగిన తర్వాత స్టేషన్ అంతా చూడడానికి ఇలా ఉంది ఇది. ఈ ఏరియా చూడండి, సబాదెల్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఎండ కూడా బాగానే ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఇందులోనే వచ్చాము మేము లిఫ్ట్లో. సో ఇక్కడ హౌస్ రెంట్ కూడా చాలా తక్కువే ఉంటాయి. సో 800 యూరోస్కే 3 BHK అలా కూడా వస్తాయన్నమాట. మామూలుగా సిటీలో అయితే 1 BHKనే వస్తుంది ప్రైస్కి. సిటీ చూడండి ఇలా ఉంటుంది అంతా.
సో పిల్లలకి సంబంధించింది అంతా ఇక్కడ షాపింగ్. ఈ సిటీ నుంచి రావాలంటే ఖచ్చితంగా వెహికల్ కావాల్సిందే. సో మెట్రోలో అది ఉంటే చాలా కష్టం అవుతుంది. అంట ఫోన్ చూడండి, పెట్రోల్ బంక్. సో ఇక్కడ మనమే సెల్ఫ్గా ఫిల్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అమౌంట్ అక్కడ పే చేసేసి. సో వచ్చేసాము, హౌస్కి ఎంటర్ అయ్యాము. తొడకొట్టి ట్రైన్ ఆపు. ఏం బాబు, జై బాలు బాబు. ఓ కొత్తట్లు చూసి ఏంటిది? మీలా ఇది? మీలా మీలా మీల్ ఎక్కడుంది? ఎక్కడికి వచ్చా? చూడు హోటల్కి ఎట్లుంది. 2 bathrooms are there. One this is bathroom, that's one toilet behind that door. Very nice house. This is another room. Okay. Too small. ఇది మెయిన్ డోర్ అన్నమాట. సో ఇది 3 BHK హౌస్. ఫస్ట్ ఇలా ఎంటర్ అయినప్పుడు ఇది హాల్. లైటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ లోపలే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. మేము అక్కడి నుంచి వచ్చాం, కనిపిస్తుంది కదా సిగ్నల్ దగ్గర నుంచి. సో బాల్కనీ కూడా 2 ఉన్నాయి ఈ హౌస్కి. టీవీ సెక్షన్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక ర్యాక్. అలాగే ఇలా వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్లో కిచెన్ అన్నమాట ఇది. సో కిచెన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్. వీళ్ళు ఒక్కొక్క కంట్రీకి వెళ్ళినప్పుడల్లా ఇలా తీసుకొస్తారనమాట మ్యాగ్నెటీస్. ఇలా వెళ్ళినప్పుడు బాల్కనీకి వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా యూటిలిటీస్, వాషింగ్ మిషన్, గీజర్. సో దీన్ని ఆ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనం బాల్కనీ, చాలా పెద్దది బాల్కనీ చూడండి. ఇక్కడ నుంచి చాలా బాగుంది కదా. అసలు ఎండ కూడా డైరెక్ట్గా ఇంట్లోనే పడుతుంది ఈ ప్లేస్లో అయితే. చూడండి ఎంత బాగుంది అసలు వ్యూ. ఈ ప్రైస్కి సిటీలో అయితే 1 BHKనే వస్తుంది. హౌస్లో ఎటు చూసినా మిర్రరే ఉంది. మిర్రర్ షేప్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా. సో ఇది ఏంటో చూద్దాం. ఇక్కడ షూ ర్యాక్స్ అన్నమాట ఇది. అలాగే ఇది వాష్రూము. ఇది లైట్ బటన్ ఉంటుంది. సాకెట్ ఎంత బాగుందో. సో ఇదంతా వాష్రూమ్. తర్వాత ఇవన్నీ సాకెట్, చాలా బాగుంది సాకెట్ అయితే. ఆ లైటింగ్ చూడండి ఎంత బాగుందో. లైట్ చాలా బాగుంది కదా చేయడం. చాలా బాగుంటాయి లైట్స్. సో ఇదొక బెడ్రూము. బెడ్రూమ్ని ఆఫీస్ రూమ్గా వాడుకోవచ్చు. అండ్ అలాగే ఇలా వచ్చినప్పుడు ఇంకొక వాష్రూమ్ ఇది. స్టాండింగ్గా చేసుకోవచ్చు. అలాగే టబ్లో కూడా
ఇక్కడ లైటింగ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. అండ్ అలాగే ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అన్నమాట ఇది. సో కిడ్స్ బెడ్రూమ్ అని చిన్న చిన్న సైజ్ ఇచ్చింటారు. సో ఇక్కడ ఒక చిన్న కాట్ ఇచ్చారు బౌన్స్ పెట్టుకోవడానికి, ఒక ర్యాక్, సో ర్యాక్స్ కూడా ఇలా ఉంది. ఇక్కడ లైట్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా. అండ్ అలాగే స్ట్రైట్గా వచ్చాం కదా, సో స్ట్రైట్ నుంచి రైట్కి వచ్చినప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇవన్నీ వార్డ్రోబ్స్ చాలా బాగున్నాయి స్పేసియస్గా. ఇక్కడ చూడండి కర్టన్. సో ఇది ఇలా చేస్తే ఇదైతే క్లోజ్ చేసుకోవడానికి ఇలా ప్రెస్ చేసినప్పుడు, అలాగే ఇలా దీన్ని ఇలా పుల్ చేసినప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా బాగుంది వ్యూ. సో పక్కనే స్కూల్ కూడా ఉంది అక్కడ. సో చలి ఎక్కువ కాబట్టి ఇది ఓపెన్ చేయలేదు. 2 బాల్కనీస్, 2 వాష్రూమ్స్, 3 బెడ్రూమ్ అనమాట ఇది. చాలా నచ్చింది నాకైతే. ఇదన్నమాట హౌస్. సో ఫైనల్ లుక్ చూద్దాం. రైట్ సన్. సో ఇలా ఉంటుంది. మనం హోటల్స్ అలా ఉంటాం కదా, అలా ఉంది ఇది. ఫైనల్ లుక్. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. రిటర్న్ అయ్యాము. ఈసారి మేము మా మిన్నుగాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. వీడు అప్పుడే పెద్దోడయ్యాడు అన్నట్టు. ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు చూడండి అంతా చీకటి అయిపోయింది 6:30కే. అప్పుడు 9, 10 అయితే కానీ అంత చీకటి అయ్యేది కాదు. సో ఇప్పుడు వింటర్ వస్తే చాలు, ఎంత త్వరగా చీకటి అవుతుందంటే అంత త్వరగా అయిపోతుంది. సో నైట్ ఎక్కువ, డే తక్కువ అన్నట్టుగా. ఇప్పుడు మేము మెట్రో చూసి ఇంకా వెళ్ళిపోవాలన్నమాట.